హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో జొన్న కిచిడి టేస్టీగా హెల్దీగా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలా రకాల కిచిడీలు చేశాను. అందులో జొన్న కిచిడి అనేది నా ఫేవరెట్ అనమాట. అండ్ నాకే కాదండి, నా పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జొన్న రవ్వతో చేస్తాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి జొన్న రవ్వ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి దొడ్డు రవ్వ అండి. దొడ్డు రవ్వ అంటే లావు రవ్వ అని అర్థము. మీరు సూపర్ మార్కెట్స్లో, కిరాణా షాప్స్లో చాలా ఈజీగా దొరికేస్తుంది. జొన్న రవ్వ కొంచెం లావుగా ఉంటుందన్నమాట. అండ్ దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పెసరపప్పు తీసుకుంటున్నాను. నేను జొన్న రవ్వ అనేది పావు కప్పు తీసుకున్నాను, దాంట్లో హాఫ్ పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదండి, ఇవన్నీ కూరగాయలు తీసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా, సొరకాయ, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను కూరగాయలు. ఎన్ని కూరగాయలు తీసుకుంటే అంత మంచి ఫైబర్ అనేది ఉంటుందన్నమాట, అంత బాగా డైజెషన్ అవుతుంది. అండ్ దాంట్లో పెసరపప్పు వేస్తున్నాం కదండి, డైజెషన్ చాలా బాగుంటుంది. ఈ కిచిడి తిన్నప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి అనమాట. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. అండ్ జొన్న రవ్వ మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఒక గంట సేపు, జొన్న రవ్వ అండ్ పెసరపప్పు రెండు కూడా విడివిడిగా నానబెట్టుకోవాలండి. గంట సేపు నానబెట్టుకోవాలి, కనీసం గంట సేపు. మీరు ఎంతసేపు నానబెట్టుకు నో ప్రాబ్లం. ఇవి జొన్నలు మిల్లెట్స్ కింద వస్తాయి. మిల్లెట్స్ అనేవి మనకి చాలాసేపు నానబెట్టాలి కదా అని మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అవునండి, మిల్లెట్స్ అనేవి చాలాసేపు నానబెట్టాలి. బట్ ఏంటంటే అవి గ్రౌండ్ ఫామ్లో ఉంటే చాలా ఎక్కువసేపు నానబెట్టాలి, రవ్వ ఫామ్లో ఉంటే కొంచెం తక్కువసేపు, అట్లా అనమాట. కాదర్వల్లి గారి వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పారు దాని గురించి. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం ఎంతసేపు నానబెట్టుకున్నా అంత మంచి హెల్దీ అనమాట. జొన్నలు కానీ ఏవైనా సరే మిల్లెట్స్ అనేవి మంచిగా వేడి చేయకుండా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పసుపు, కారము, కూరగాయలు అన్నిటిని వేసేసాను ఆ కుక్కర్లోనే. పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని మనకి వాటర్ అనేది ఎలా తీసుకోవాలి అంటే ఇంత అనేది ఏమి ఉండదన్నమాట. మనకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకోండి, సరిపోతుంది. అంటే కూరగాయలు ఎక్కడ దాకా ఏ లెవెల్కి వచ్చినాయో అక్కడి దాకా వాటర్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మీరు ఒకవేళ సరిపోకపోతే, గట్టిగా అనిపిస్తే మీకు ఖచ్చితంగా వాటర్ అనేది తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కుక్కర్ అనేది పెట్టేసాను, స్టవ్ ఆన్ చేసేసాను. 3 విజిల్స్ వచ్చేదాకా కూడా మీరు కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ మొత్తం కూడా విజిల్స్ అయిపోయినాయండి, ఆవిరంతా పోతుంది. ఇప్పుడు నేను తాలింపు వేసేసుకుంటున్నాను. నేను ఈ జొన్న కిచిడిలోకి తాలింపు అనేది నెయ్యితో వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఒక టీ స్పూన్ పెసరపప్పు అంటే సాయి మినపప్పు అంటారు కదండి, అది వేసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసుకున్నాను. ఇవన్నీ తాలింపులు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ వచ్చేసి కొంచెం వేసుకోండి, డైజెషన్ కోసం అనమాట. మనకి పెసరపప్పుని మంచిగా అరగడానికి. అండ్ మనకి కూరగాయలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, మంచిగా డైజెషన్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నానండి. కరివేపాకు స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ప్రతి దాంట్లో కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటాను. అండ్ ఎస్పెషల్లీ కిచిడీలో కొత్తిమీర, కరివేపాకు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అందుకే ఖచ్చితంగా కూడా నేను వేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి కిచిడీకి నేను ఆల్రెడీ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ తాలింపు వేసుకున్న దాన్ని నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి మీరు. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటే ఇక్కడ ఈ స్టేజ్లో వాటర్ కలిపేసేసుకోవచ్చు. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఎందుకంటే నేను డైలీ 2 మీల్సే తీసుకుంటానమాట. తినేది నేను 12కి తింటానండి. నేను పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత నేను కూడా చేసేసుకుంటాను పిల్లలతో పాటు. కానీ ఫుడ్ మాత్రం నేను తినేది 12కి తింటాను. పిల్లలకి నేను 11:30 ఆ టైంకి క్యారేజ్ పంపించేస్తానమాట. నేనే ఇచ్చేస్తాను, పక్కనే స్కూలు, అందుకే ఎర్లీ మార్నింగ్ చేసి ఇవ్వనండి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడే, బయటికి వెళ్ళినప్పుడే ఇస్తానన్నమాట. అట్లా నేను మా పిల్లలకి ఎప్పుడు కూడా అంతే, చిన్నప్పటి నుంచి కూడా నేను క్యారేజ్ తీసుకొచ్చి నేనే స్వయంగా ఇస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను పెప్పర్ పౌడర్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకోండి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి, అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా మంచి ఫ్లేవర్స్ అనమాట, చాలా బాగుంటుంది. మనకి పెప్పర్ పౌడర్ వేయడం వలన
ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందనమాట. చాలా మంచి ఇంగ్రీడియంట్, అది బెల్లం పౌడర్. ఇదైతే కిడ్స్ ఫేవరెట్ అనమాట. ఇది యాక్చువల్‌గా నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చేసినప్పుడు నేను అసలు బెల్లం పౌడర్ వేసేదాన్ని కాదు. మా పిల్లల కోసం నేను బెల్లం పౌడర్ వేసేదాన్ని. బెల్లం పౌడర్ వేస్తున్న దగ్గర నుంచి కూడా మా పిల్లలు చక్కగా తినటం మొదలుపెట్టారనమాట. వాళ్ళకేంటంటే కొంచెం తీపి తగలాలన్నమాట. నాకు కర్రీస్‌లో అసలు స్వీట్‌నెస్ ఉంటే అస్సలు నచ్చదు. కానీ కిచిడీలో చాలా బావుంటది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్‌గా అనిపిస్తదనమాట. చాలా బావుంటది. ట్రై చేయండి ఖచ్చితంగా కూడా. ఇక్కడ వచ్చేసి నేను ఆమ్లెట్ తోటి సర్వ్ చేసుకున్నాను. సూపర్ ఉంటది. దీంట్లో మీరు కావాలంటే రోటి పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బావుంటాయి కాంబినేషన్స్ అయితే. నాకైతే ఎగ్ బాయిల్డ్ కన్నా ఎగ్ ఆమ్లెట్ అనేది దీంట్లో ఇష్టం అనమాట కిచిడీలో. అందుకే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.